श्रीगुरुभ्यो नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. మనం ఏం చేశామంటే ఇప్పుడు ధ్యానం అనేది చేసాం కదా. ఇప్పుడు ధ్యానంలో మొట్టమొదట మనం ఏం చేసామంటే ప్రార్థన చేసుకున్నాం. మొట్టమొదట ధ్యానానికి ముందు నేను ధ్యానం చేస్తున్నాను అని మనంతట మనమే ఒక సంకల్పం తీసుకున్నాం. నేను ధ్యానం చేస్తున్నాను అనేది ఎవరు అంటే మనస్సే. మనస్సు నేను ధ్యానం చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నేను సైలెంట్గా ఉంటాను అని. నేను సైలెంట్గా ఉంటానంటే ఎవరు సైలెంట్గా ఉంటుంది? మనస్సు సైలెంట్గా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయను, నేను ఆలోచన చేయను అని చెప్పి నా అంతటి నేనే అనుకుంటున్నా. అది సరేనా? అంటే నేను ఇప్పుడు మీరు ఆడేంటంటే ఇప్పుడు నేను చూస్తున్నానండి, తెలివిగా చూచుట అంటే ఇప్పుడు తెలివి అయి ఉండుట. తెలివి అయి అసలు మీకు తెలివి ఉందా? తెలివి ఉందని మీకు ఎట్లా గుర్తిస్తారు మీరు చెప్పండి? అని అర్థమవుతుంది అవునా? అంటే ఎదురుగా ఉండేదాన్ని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది కదా. అది తెలివి కాదు, మనస్సుతో కలిసిన తెలివి. అది మనస్సుతో కలిసిన తెలివి. మనస్సుతో కలిసి ఏం చేసిందంటే ఇప్పుడు తెలివి ఇది పలానా అని చెప్తా ఉంది. ఇది పలానా. నేనేమంటున్నానంటే మీరు తెలివిని గుర్తించాలి. ఇప్పుడు తెలివిని గుర్తించాలంటే ఏమంటే మీరేం చేయాలంటే ఈ మనుషులు ఇవి ఉండేటువంటివి ఇక్కడి నుంచి తీసి ఏం చేస్తారంటే మీరు సపరేట్గా ఒక రూమ్లో వెళ్ళిపోండి, గమన కూర్చోండి. ఇప్పుడు మీరేం ఆలోచన చేయొద్దండి, ఏమీ ఆలోచన చెయ్యడం లేదు. ఏమీ ఆలోచన చెయ్యడం లేదని మీకు తెలుస్తూ ఉందా లేదా? ఏమి ఆలోచన చెయ్యడం లేదని ఎవరికి తెలుస్తూ ఉంది? కాదు, దాన్ని మనస్సు అని అన్నారు. సరే, ఒకవేళ మీకోసం ఇప్పుడు ఏం చెప్పొచ్చునంటే దాన్ని శుద్ధ మనస్సు అని చెప్పుకో. అది శుద్ధ మనస్సు అంటే ఏమి? అది ఏమి పని చేయట్లా,
ఇప్పుడు ఏదన్నా గుర్తించింది అనుకో, ఇది ఇది పుస్తకం అనిందని అనుకో, పుస్తకం అనిందనంటే పనిచేస్తూ ఉంది, మనసు పనిచేస్తూ ఉంది. ఇది పుస్తకం అంటే మనసు పనిచేస్తుంది. ఆకలి అవుతా ఉంది అంటే మనసు పనిచేస్తుంది. ఇది ఇల్లు అనిందంటే మనసు పనిచేస్తుంది. అన్నీ తెలుస్తూ ఉండాయి, అన్నీ తెలుస్తూ ఉండే, కానీ ఏమనే మాత్రము దానికి పేరు పెట్టుటలే. అది ఉందే, అది తెలివి. ఈ పాయింట్ కన్నా మీకు అర్థమైతే, ఈ పాయింట్ అర్థం కావాలా, ఖచ్చితంగా ఇదే అర్థం కావాల్సింది. మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు చూసినామండి, ఇది పుస్తకం తెలిసిందా? పుస్తకం తెలిసింది కదా. పుస్తకం తెలిసిన వెంటనే ఏమవుతుంది? ఏం పుస్తకం అంటుందా? ఏం పుస్తకం అనేది ఎవరు? మనసు. ఏం పుస్తకం అనేది దాన్ని తీసి చూస్తుంది, ఎందో ఉంది, అవునా? అంటే ఆ విషయాన్ని పట్టుకునింది. ఇప్పుడు అది మనస్సు. దానికి వికారం చెందిందా లేదా? ఇప్పుడు మనస్సు. ఇది మనస్సు చేసే పని. ఈ తెలివిగా ఉండుట అనేది ఉందే, శుద్ధ మనస్సు ఉందే, అది గుర్తిస్తుంది కానీ దాన్ని ఏమీ పట్టించుకో. గుర్తిస్తుంది కానీ పట్టించుకోదు. వదిలేసేది కాదు. వదిలేస్తే ఎట్లా? వదిలేసేది ఉండదు అక్కడ. వదిలేసేదానికి అది దాని సహజ లక్షణం వదిలేయడం కాదు. నువ్వు ఇక్కడ వినవయ్యా, నువ్వు అక్కడ చెప్పొద్దు. నువ్వు అక్కడ చెప్పాలని అనుకుంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఇటుకు వచ్చి కూర్చో, నేను ఆడ వచ్చి కూర్చుంటా. అర్థమవుతుందా? ఇటురా, నీకంతటి నువ్వే చెప్పుకో, మనసులో చెప్పుకో, సరేనా? నువ్వు చెప్పాలనుకున్నావు అనుకో, రా ఇటుకుదా, ఇటు కూర్చో, నేను ఆడ కూర్చుంటా, నాకేం అభ్యంతరం రా. అందుకని మీకు అవకాశం ఇస్తాను. ఆదివారము మీరు చెప్పండి అని చెప్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మీరు చెప్తా ఉండేటువంటివి మీరు చెప్తా ఉండేటివి ఎట్లుండదు అనేది బయటపడుతుంది అక్కడ. ముందు ఇటు గుర్తించు, నేను చెప్పేది గుర్తించు. శుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నానంటే, నేను నిన్ను చూస్తున్నానా లేదా? నువ్వు పలానా నాకు తెలుస్తుందా లేదా? తెలుస్తూ ఉంది. శుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే, తెలుస్తూ ఉందే కానీ నీతో మాట్లాడాలనేమనదు. నువ్వు మాట్లాడినావని అనుకో, మాట్లాడిస్తా. నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది? నిన్ను గౌరవంగా మాట్లాడుతుంది. నువ్వు పలానా అని మాట్లాడదు. ఈయన చంద్రశేఖర స్వామి కదా, ఈయనతో నేను మాట్లాడాలి కదా అని మాట్లాడదు. ఇక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు, ఇక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పమంటారా? ఇక్కడ ఉన్నది ఎవరు తెలుసా? శరీరమా? శరీరం కాదు, పంచమహాభూతములు ఉన్నవి. పంచమహాభూతములు కూడా కాదు, పంచమహాభూతములతో తయారు చేసిన ఒక 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 ఏమి భగవంతుని యొక్క సామర్థ్యము చేత తయారు చేసిన ఒక మిషన్. ఇప్పుడు మనము ఈ మైక్ ఉందా? ఈ మైకును మనం తయారు చేసామా లేదా? మనం అంటే నువ్వు నేను కాదు, మనిషే కదా తయారు చేసింది దీన్ని. మైకును మనిషి తయారు చేశాడు. ఈ మిషన్ ఇది మిషనే కదా? ఇది మిషనా కాదా? ఈ శరీరం కూడా మిషనా కాదా? ఈ మిషన్ ఎవరు తయారు చేశారు? అమ్మా నాయన ఏం తయారు చేయాల? అమ్మా నాయన మధ్యలో నిమిత్త మాత్రం. భగవంతుడు
భగవంతుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు తయారు చేసిన ఒక మిషన్ ఉంది ఎదురుగా. శుద్ధ మనస్సు, అది శుద్ధ మనస్సు. ఈ చంద్రశేఖర స్వామి గారు ఇక్కడ ఉన్నారు, శుద్ధ మనస్సు. అర్థమైనా? శుద్ధ మనస్సు పోయి అశుద్ధ మనస్సు అది. ఏది? చంద్రశేఖర స్వామి అని అన్నాడా? అశుద్ధ మనస్సు. భగవంతుని చేత తయారు చేయబడినటువంటి మిషన్. అంటే ఇది ఎవరి మిషన్? ఇది ఎవరి మిషన్? ఎవరి పరికరం? భగవంతుని పరికరం. అర్థమైందా? ఇది భగవంతుని చేత తయారు చేయబడిన పరికరం అని నువ్వు చూసినావు అనుకో, అప్పుడు చంద్రశేఖర స్వామి ఏమన్నాడు? చంద్రశేఖర స్వామి ఎప్పుడు వచ్చినాడు? చంద్రశేఖర స్వామి నిన్న ఎందుకు రాలేదు? నిన్న ఎక్కడున్నాడు? ఇవన్నీ వస్తాయా? ఇవి రావు. ఇవి రాకుండా అప్పుడు తెలుస్తూ ఉందా లేదా నాకు? దాన్ని విడిచిపెట్టేసినానా నేను? ఇప్పుడు ఏది విడిచిపెట్టినాను, ఏది చూస్తున్నాను? కళ్ళేమో చూస్తున్నాయి కదా, కళ్ళు చూస్తూ ఉన్నాయి, మనస్సు కూడా గుర్తిస్తూ ఉంది కదా. దేన్ని గుర్తించింది, దేన్ని విడిచిపెట్టింది? ఏ మిషన్ గుర్తించింది? భగవంతుని మిషన్ గుర్తించింది. అదిరా మిషన్ గుర్తించింది అనొద్దు. కన్నే కాదు, మనస్సు కూడా. అది శుద్ధ మనస్సు. దేనిని విడిచిపెట్టింది? చంద్రశేఖర స్వామి ఈనాడున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేసినాడు, ఇదంతా ఇది వదిలేసింది. అది అశుద్ధ మనస్సు. అది అశుద్ధ మనస్సు. దాన్ని విడిచిపెట్టేయాల, శుద్ధ మనస్సును పట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెట్టు కనిపించింది. చెట్టు కనిపిస్తే ఏం చూడాలా? చెట్టు కాదు, భగవంతుని చేత తయారు చేయబడిన అది కూడా ఒక మిషనే. అంతే, అది కూడా ఒక మిషనే. అది కూడా మిషనే. అర్థమైనా? అవును, దాంట్లో కూడా నీళ్లు తీసుకోవడం, పెరగడం, కాయలు కాయడం, పువ్వులు కాయడం, ఇవంతా ఉన్నది కదా. ఇవంతా ఉన్నదని అంటే ఎవరు చేస్తున్నారు? అదంతా భగవంతుడు. భగవంతుని యొక్క సామర్థ్యం, భగవంతుని యొక్క సామర్థ్యం అను. అర్థమైందా? ఇదే ఏం సమయం అర్థమవుతుందా? ఇప్పుడు ఇల్లు, ఇల్లు అండి. ఇల్లు ఎవరిది? ఎవరు కట్టింది? ఎవరు? మనం కట్టినాం. మనం కట్టినామా? ఇల్లు ఇప్పుడు మనదేని కదా చూస్తున్నాం, మనదేని కదా చూస్తున్నాం. నువ్వు కట్టినావా? నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఏమనాలి నువ్వు దాన్ని? భగవంతుడు ఆ సామర్థ్యాన్నిచ్చి, ఆ సామర్థ్యముతో తయారు చేయబడిన మిషన్. అది కూడా ఒక మిషనే. భగవంతుని సామర్థ్యము చేత తయారు చేయబడినటువంటి ఒక పరికరం. అవునా? ఇప్పుడు నువ్వు ఇల్లు అనే పరికరం, ఇల్లుని చూసినావని అనుకో, ఇల్లుని చూసినావా? అశుద్ధ మనస్సు. భగవంతుని సామర్థ్యము చేత చేయబడిన ఒక పరికరం అని చూసినావని అనుకో, శుద్ధ మనస్సు. ఈ ఇల్లు నాది అనేది అవుతుందా? అప్పుడు ఈ ఇల్లు నాది అవుతుందా? బాగా అర్థం చేసుకోవాలా, బాగా అర్థం చేసుకోవాలా. నీదా ఇల్లు? కానీ నువ్వు ఇంట్లో ఉంటావు, ఉండవా? నువ్వు ఇంట్లో ఉంటావు. అట్లాగని అందరికీ దండోర వేయు.
ఇదంతా భగవంతుని చేత తయారు చేయబడిన పరికరము, ఇది నాది కాదు అని చెప్పవు. నీకుంది నిశ్చయంగా. అర్థమవుతుందా? నువ్వు ఆ ఇంట్లో ఉంటావు. ఈ ఇల్లు నాదని, ఈ ఇంటికి ఏమైనా జరిగితే నేను ఇబ్బంది పడతానని ఉండవు. భగవంతుడు నన్ను ఇక్కడ ఉంచినాడు. నన్ను అంటే ఈ పరికరాన్ని, ఈ మిషన్. నువ్వు మిషన్ అని చూడాలి దీన్ని భగవంతుని యొక్క మిషన్ కదా ఇది. నువ్వు ముందు భగవంతుని చేత తయారు చేయబడిన మిషన్ అని చూడు. నేను అని అంటావు. నేను అనే మాటను అన్నవా అశుద్ధ మనస్సు. బాగా అర్థం చేసుకోండి. నేనన్నావా అశుద్ధ మనస్సు. భగవంతుని యొక్క సామర్థ్యము చేత చేయబడినటువంటి ఒక పరికరము అన్నావా? భగవంతుని యొక్క సామర్థ్యము చేత తయారు చేయబడిన పరికరం అని అన్నావా? ఇది శుద్ధ మనస్సు. అర్థమైందా ఇప్పుడు? ఇంకా చెప్తా. ఇప్పుడు ఎదురుగా నీ కొడుకు వచ్చినాడు. ఏమని చూస్తావు? కొడుకని చూస్తావా లేకపోతే ఇంకేమని చూస్తావు? కొడుకని చూస్తావు. అది అశుద్ధ మనస్సు. వీడు నా కొడుకుని చూసినామని అనుకో, అది అశుద్ధ మనస్సు. అట్లా కాకుండా ఇది భగవంతుని సామర్థ్యము చేత తయారు చేయబడిన ఒక మిషన్. అవునా? భగవంతుని సామర్థ్యంతో తయారు చేయబడిన మిషన్ ఇక్కడ ఉంది. ఆ మాట వాంతో అనొద్దు. భగవంతుని చేత తయారు చేయబడిన మిషన్ రా నువ్వు అని నువ్వు అంత అనొద్దు. నువ్వు అనుకో, నీ వరకే ఇక్కడ, నీ వరకే. వాడేమన్నా అన్నాడు అనుకో, అంటాండది ఎవరు ఇప్పుడు? భగవంతుని చేత తయారు చేయబడిన మిషను అట్లా అంటా ఉంది. దాన్ని ఇప్పుడు నువ్వు వింటావు. నీకు ఇబ్బంది కలిగించిందని అనుకో, అది అశుద్ధ మనస్సు. ఇబ్బంది కలిగితే అశుద్ధ మనస్సు. ఇబ్బంది కలగాల్సిన పనిలా. ఎందుకు? అదెందుకు వాక్కుంటుంది. ఆడ మాట్లాడింది ఇప్పుడు వాడి మనస్సు మాట్లాడింది, కానీ భగవంతుని చేత తయారు చేయబడిన భగవంతుని చేత తయారు చేయబడిన మిషన్ ఉందే, భగవంతుని చేత తయారు చేయబడిన మిషన్ ఎట్లా పనిచేస్తుంది తెలిసినా? ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎట్లా పనిచేస్తుంది? దీని స్వతహాగా పనిచేస్తుందా? నేను మాట్లాడితే ఇది పనిచేస్తుంది, సౌండ్ని పెద్దది చేస్తుంది, అంతేనా? దీని సొంతంగా ఏమన్నా పనిచేస్తుందా? దీని సొంతంగా పనిచేయట్లేదు కదా. ఇప్పుడు ఎదురుగా ఉండేవాడు మాట్లాడినాడే, వాని సొంతంగా మాట్లాడినాడా, వాని మనసుతో మాట్లాడాడా, లేకపోతే భగవంతుని సామర్థ్యంతో మాట్లాడినాడా? వాడు అక్కడ భగవంతుని సామర్థ్యముతో మాట్లాడినాడని నువ్వు గుర్తించు. భగవంతుని సామర్థ్యంతో మాట్లాడినాడని నువ్వు గుర్తించు. కానీ నిజంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడే, వాడి మనస్సుతో మాట్లాడుతున్నాడా? వాడు కూడా నేను భగవంతుని సామర్థ్యముతో మాట్లాడుతున్నానని గుర్తించినాడా? అతను గుర్తించినాడా? నాతో మాట్లాడినాడే, నీతో మాట్లాడినాడే అతను ఇప్పుడు దేంతో మాట్లాడినాడు? అతను మనసుతో మాట్లాడినాడా, భగవంతుని సామర్థ్యంతో మాట్లాడినాడా? భగవంతుని సామర్థ్యంతో మాట్లాడినాడని నువ్వు గుర్తించు. అది శుద్ధ మనస్సు. ఇప్పుడు అతని దగ్గరికి రా. అతను మాట్లాడిన దానిని నీకు బాధ కలుగుతుంది. ఏంది నువ్వు నీ ఇష్టం వచ్చినట్లంతా చేస్తాడావు, నీ ఇష్టం వచ్చినట్లంతా ఆశ్రమానికి పోతావు, నీ వయసు అయిపోయింది, ఆడపోయి ఆడాన్ని కింద పడినావు అనుకో, నిన్ను ఎవరు చూసేది మేము అని అంటాడని అనుకో, నీ మనసుకు బాధ కలుగుతుందా? కలుగుతుంది కదా. ఈ మాట అనింది మనస్సు అనిందా, లేదా భగవంతుణ్ణి తెలుసుకున్న సామర్థ్యం కలిగినది అనిందా? నువ్వు గుర్తించట్లా, కానీ అక్కడ నింది మాత్రము, అక్కడ మనస్సు అనింది, అక్కడ భగవంతుని సామర్థ్యం తెలిసినది కానీ అయింటే ఏమేంటో తెలిసినా,
అది కూడా భగవంతుని సామర్థ్యము తెలిసినటువంటి పరికరం అని కన్నా అక్కడ అనుకొని ఉంటే అదేమంటా తెలిసిన, అది కూడా నిన్ను భగవంతుని సామర్థ్యము కలిగిన పరికరంగా గుర్తించి దీనికంటే ఇంకేం కావాలి, పదా నీతో పాటుగా నేను కూడా వస్తానంట, నీతో పాటుగా నేను కూడా వస్తాను పదా అని అంటుంది. నిజంగా అది గుర్తించి ఉంటే అర్థం కాలా? ఇది అర్థం కాలా? సరైన మిషన్ కాదు, మిషన్ సరైనదే. మిషన్ భగవంతుని చేతనే తయారు చేయబడింది. అది భగవంతుని చేత తయారు చేయబడి ఇంకెవరు తయారు చేసినారు? భగవంతుని చేత తయారు చేయబడిన మిషను. ఇప్పుడు ఉండబా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తుంది. ఇది కేవలం ఎట్లుంది, నేను మాట్లాడిన సౌండ్నే వినిపిస్తూ ఉంది ఇది, అవునా? అదే టేప్ రికార్డు తీసుకుంటాం మనం అనుకో, టేప్ రికార్డులో మనం ఏ సిమ్ పెడితే, ఏ చిప్ ఏదో ఒకటి పెడతారు కదా వీళ్ళు, పాటలు రికార్డ్ చేసి ఉంటారు, అది వస్తుంది. ఇప్పుడు ఆ పాటలు రికార్డింగ్ చేసిండేది వస్తూ ఉందా, లేకపోతే మనం మాట్లాడేది వస్తుందా? చెప్పు. పాటలు రికార్డ్ చేసినది కదా వస్తూ ఉంది. ఇప్పుడు పాటలు రికార్డింగ్ చేసేది దాంట్లో అది వస్తుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడినట్లుగా ఇప్పుడు దీంట్లో ఇది ప్రకటింపజేస్తూ ఉంది కదా, నేను మాట్లాడిండే దాన్ని ప్రకటింపజేస్తుంది ఇది అంతే. దీని పని అదేం చేస్తూ ఉంది, దాంట్లో ఏదో రికార్డ్ చేసి ఉండమే, ఆ రికార్డింగ్ చేసిండేది వస్తూ ఉంది, అవునా? ఇప్పుడు ఆ పరికరంలో నుంచి వచ్చింది అది కదా. ఇప్పుడు వీటికి రా, నీ ఎదురుగా ఉండేవాడు మాట్లాడుతున్నాడే, వాడి మనసులో రికార్డ్ చేసిండేది మాట్లాడుతూ ఉన్నాడా? బాగా చూసుకో, వాడి మనసులో రికార్డ్ అయ్యింది అది. ఈయన మా నాయనని ఈయన ఏమన్నా ఇబ్బంది పెడితే ఎట్లా అనేసి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయా లేదా? అక్కడ ఆ రికార్డ్ అయిండే మనస్సు మాట్లాడుతూ ఉందా, లేకపోతే భగవంతుని పరికరం మాట్లాడుతూ ఉందా? భగవంతుని పరికరం ఉందాడా? భగవంతుని పరికరం ఉంది, కానీ ఆడ మాట్లాడుతూ ఉండేది మనస్సు మాట్లాడుతుందాడ. ఇప్పుడు మనస్సును చూడొద్దు, నువ్వు అర్థమవుతుందా? నువ్వు మనస్సును చూడొద్దు, ఆ మనస్సు అంతే, దానిని మనం మార్చలేము. ఆ మనస్సును మనము మార్చలేము. ఏమంటే అర్థమవుతుంది కదా? ఆ మనస్సును మనం మార్చలేము. మనమేం చూడాలా? ఇప్పుడు మనం దేన్ని చూడాలి? మనం బాధపడకుండా ఉండాలి కదా. ఇక్కడ వాళ్ళు అనిన మాటతో మనం బాధపడకుండా ఉండాలి కదా. బాధపడకుండా ఉండాలంటే ఎప్పుడు ఎదురు వ్యక్తి అంటూనే ఉంటాడు, ఎదుటి వ్యక్తి అంటూ ఉంటాడు, మనం బాధపడకుండా ఎలా ఉండుట? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః సచ మే ప్రియః. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్న చూడండి, వాళ్ళు అనేటువంటి మాటలతో నేను బాధపడకుండా ఉండగలగాల, వికారం చెందకుండా ఉండగలగాల, నా వలన వేరే వాళ్ళకు బాధ కడక్కన్నా ఉండాలి. రెండూ కలగాలి. నేను వేరే వాళ్ళ వలన బాధపడకుండా ఉండగలనా? అన్ని భగవంతుని చేత తయారు చేయబడిన పరికరాలే కదా ఇవన్నీ, అన్ని భగవంతుని చేత తయారు చేయబడిన పరికరాలే. అన్ని భగవంతుని చేత తయారు చేయబడిన పరికరాలైతే మరి వాటి నుంచి నేను బాధపడుతున్నానా లేదా? బాధపడుతున్నాను లేదా? నీ ల్యాండ్ నువ్వు అడుగుడు ఎత్తుకొని పోయినాడు కదా, బాధపడుతున్నావా లేదా? నువ్వు బాధపడలా? ఎందుకు బాధపడ్డావు?
ఆడ చేసింది భగవంతుని పరికరం ఉందట. భగవంతుని పరికరంలో ఆ చిప్ ఉంది. చిప్ అంటే ఏమే? ఇప్పుడు అర్థం కాల, ఏమర్థమైంది చెప్పు? ఆ పాటలు వచ్చింది. ఇప్పుడు వాడు చేశాడు కదా, వాడు ఏం చేశాడు? వాడు నీ భూమిని కబ్జా చేశాడు. అక్కడ ఎట్లా తీసుకుంటావు అది చెప్పు, నీకు అర్థమేంటో చెప్పు. వాడు నీ భూమిని తీసుకున్నాడే, వాడు కూడా భగవంతుని చేత తయారు చేయబడిన పరికరమే కదా. భగవంతుని చేత తయారు చేయబడిన పరికరమే. ఆడ మాట్లాడిస్తూ ఉండేది భగవంతుని సామర్థ్యం వెనకాల ఉంది. భగవంతుని సామర్థ్యం ఉంది, కానీ ఆడ మాట్లాడుతూ ఉండేది భగవంతుని సామర్థ్యము మాట్లాడుతూ ఉందా? కేవలం భగవంతుని సామర్థ్యమే మాట్లాడుతూ ఉందా? లేకపోతే అశుద్ధ మనస్సు మాట్లాడుతూ ఉందా? ఇప్పుడు అశుద్ధ మనస్సు అక్కడ మాట్లాడుతూ ఉంది. నువ్వు అశుద్ధ మనస్సును చూడాలన్నా శుద్ధ మనస్సును చూడాలన్నా? శుద్ధ మనస్సును చూడాలా. కాబట్టి ఇప్పుడు వాడు అశుద్ధ మనస్సు చేత మాట్లాడుతున్నాడు. ఈ అశుద్ధ మనస్సు అనేటువంటిది రికార్డింగ్. వాడు రికార్డింగ్ చేసుకుని ఉన్నాడు. వాడు రికార్డింగ్ ఏమి? ఈ భూమి నాకు కావాలా, నాది అని కదా వాడు రికార్డింగ్ చేసుకుని ఉన్నాడు. అది రికార్డింగ్ అంటే ఆడ అశుద్ధ మనస్సు అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అశుద్ధ మనస్సుకు మనం లోబడకూడదు. ఇది అశుద్ధ మనస్సు అని గుర్తించి అశుద్ధ మనస్సును నువ్వు విడిచిపెట్టే. వాడేమన్నా అనుకోనిలే, నువ్వు విడిచిపెట్టా. మరేం చూడాలా? ఆడ భగవంతుని సామర్థ్యాన్ని మాత్రం చూడు. ఆ పరికరము, వాళ్ళు మాట్లాడేదనుకుంటే సామర్థ్యం అదంతా ఎవరిదే? ఇది చూడండి, నేను ఒకటి చెప్తానండి. ఇది వేదాంత విషయాలు అర్థం కావాలంటే అంతఃకరణ శుద్ధి కావాలండి. అంతఃకరణ శుద్ధి కావాలంటే ఏం చేయాలి తెలిసిన? ఇది అంత సులభంగా అర్థం కాదు. నేను చెప్తా ఉన్నాను కానీ మీకు ఎవరికి అర్థం కాల, ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏం చెప్పండి? అవును అవును అర్థం కావట్లేదు. అర్థం కాదు. ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా మీకు చెప్పడం కోసం, కానీ అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందని అంటున్నా కానీ అర్థం కాలేదు. ఏమర్థమైంది? అర్థమైతే నాకు కావాలి కదా, నాకు రెస్పాన్స్. మీరు కూడా సరే, ఎవరైనా సరే, ఆన్లైన్లో ఉండే కూడా సరే, ఎవరైనా సరే చెప్పండి. అంత భగవంతుడే అంటుంది. అంత భగవంతుడు ఎంత అవుతుంది? ఆ రెండు చెప్పాలి ఇప్పుడు. శుద్ధ మనస్సేది, అశుద్ధ మనస్సేది, అది చెప్పాలా. చెప్పగలరా? ఎవరైనా ఆన్లైన్లో ఉండాలైనా సరే, ఎవరైనా సరే చెప్పండి, మాట్లాడండి చూద్దాం. ఉండు ఏది రియాక్ట్ కాకుండా పోతే శుద్ధ మనస్సు అన్నారు శేఖరెడ్డి గారు కదా. నువ్వు రియాక్ట్ కాకుండా ఎట్లా ఉండగలిగావు అది నేను చెప్తాను. అంటే నువ్వు సైలెంట్గా ఉండిపోవడం పనికిరానోడా? అవునబ్బా, నువ్వు చేతగానోడా అయిపోయినావు కదా అప్పుడు. అంటే ఇప్పుడు వేదాంతాన్ని తెలుసుకోండి కూడా చేతగానోడా? నువ్వు కొంచెం గమనుండమ్మా. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? శేఖర్ రెడ్డి గారు చెప్పండి. ప్రారంభము ఇది భగవంతుడే ఇట్లా జరుగుతుంది, ఆయన